కుడి వచ్చిన అందరికీ ప్రభుపేట వందాలండి. నేను దేవుని ఎందుకు నమ్మాలని అంశం గురించి చెప్పాలనుకుంటున్నాను. దేవుని ఎందుకు నమ్మాలో తెలుసుకోకుండా ప్రపంచంలో వారందరూ దేవుని అవసరాల కోసమే నమ్మారు. ఆపదలు ఆదుకునేవారైన దేవుడు ఇక దేనికి కదా. 60 సంవత్సరాల జీవితానికి నా దేవుడు, చనిపోయిన తర్వాత దేవుడు అవసరం లేదా? మనం పుట్టకముందు ఈ మహావిశ్వాన్ని కలిగజేసి అందులో మనం త్రాగడానికి నీరు, ఊపిరి పీల్చుటకు గాలి, మళ్ళీ ఒక కాయ ఒక పండుతో అడ్జస్ట్ అవ్వలేమని ఎన్నో పళ్ళు ఇంకెన్నో ఆహార పదార్థాలు చేసినది ఎవరు? మన కోసం ఎందుకు ఇవన్నీ చేయాలి? అసలు మనకి ఏమవుతామని ఎప్పుడైనా ఆలోచించారా? మనం వేసుకునే బట్టల నుండి సబ్బు వరకు ఎవరు చేశారు అని తెలుసుకునే నిన్ను ఎవరు చేశారు? నీవు అనిపిస్తున్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఎవరు చేశారు? ఏ పూట కూలి డబ్బులు తీసుకుని ఆ పూట వండుకునే మనిషి కొరకు ఆకాశంలో భూమి కంటే 13 లక్షల రెట్లు ఉన్న అంత పెద్ద సూర్యుడు అవసరమా? ప్రతిదానికి అంటే బత్తాయి పండు నుండి చిన్న వేరుశనగ పలుకు వరకు దేవుడు మూతపెట్టి ఉంచాడు. ఏదన్నా పండుని చూస్తే ఎలా తినాలి అని ఆలోచిస్తమే తప్ప ఇంత అందంగా ఇంత రుచిగా నా కోసం ఎవరు చేశారు? నా మీద దేవుడికి ఇంత శ్రద్ధ కలిగింది? నా కోసం ప్రకృతి ఎందుకు చేయవలసి వచ్చింది అని తెలుసుకునే ఆశ మీకు లేదా? ఆలోచించండి. 10 నెలల పసిబిడ్డ వారి తల్లిదండ్రులు ఎవరో గుర్తిస్తారు. మరి మనిషికి 20 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా మన ఆత్మలకు కన్నతండ్రి దేవుడే అని తెలుసుకోకపోవడం విచారకరం. ఒక కుటుంబానికి ఒక తండ్రి ఉంటాడు, తండ్రులు ఉండరు. ఒక కుటుంబానికి 4 మగపిల్లలు 2 ఆడపిల్లలు ఉన్నంత మాత్రాన 6 తండ్రులా? లేక జన్మనిచ్చిన తండ్రి ఒక్కడేనా? అదేవిధంగా భూమి మీద ఉన్న మానవులందరికీ మన తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆ దేవుడికి మనందరం పిల్లలం కనుక దేవుడు సృష్టిలో ఉన్నవన్నీ మనకు ఉచితంగా ఇచ్చాడు. సృష్టిలో ఉన్నవన్నీ ఏవీ తేడాగా లేవు. అలాగే సూర్యుడు, చంద్రుడు ఎప్పుడూ ఆలస్యంగా రాలేదు. వీటిని ఇంత మహావేగంతో నడిపిస్తుంది దేవుడు కాదంటారా? వాటిని నడిపిస్తుంది దేవుడే. ఆయన ఎవరో కాదు, మన ఆత్మలకు కన్న తండ్రి. ఆ దేవుడిని మన తండ్రిని నమ్మాలి, అంతేకాని అవసరాల కోసం దేవుడిని నమ్మకూడదు. దేవుడు లేడని నమ్మి తీరా ఆ లోకానికి వెళ్ళాక దేవుడు ఉన్నాడని తెలిస్తే ఆ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి దేహం విడిచాక తెలుస్తుంది అసలు నిజమేంటే. మనం పుట్టాక ఈ లోకం ఉందని తెలుస్తుంది. ఈ లోకం ఉందని తెలియాలంటే పుట్టాలి, మరో లోకం ఉందని తెలియాలంటే చావాలి. మరణమే ముగింపు అయితే ఒక విత్తనం మట్టిలో చచ్చి మరో బ్రతుకునిస్తుంది. విత్తనం కంటే గొప్పవాడిని నీవు. మరణించిన తర్వాత మరో లోకంలో మరో బ్రతుకుందని తెలుపుటకు యేసుక్రీస్తు గారు చనిపోయి తిరిగి లేచును. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన కోసం బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.